2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే 50% పరిమితికి లోబడి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలి. 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి పంచాయత్ రాజ్ లో గాని 2019లో తెచ్చిన మున్సిపల్ యాక్ట్ ప్రకారం గాని 50% పరిమితికి లోబడి రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి గంగ్ల కమలాకర్ గారు, రెండో మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది వారి యజమాని. జరిగింది ఏంటండి, యాక్చువల్ గా సిన్సియర్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టే ప్రయత్నం మేము చేసినాం. దానికి సంబంధించి యాక్ట్ తెచ్చినాం, కొత్త పంచాయతీరాజ్ యాక్ట్ కూడా తెచ్చినాం. దాని మీద చర్చ చేసినాం, చాలా పెద్ద డిబేట్ జరిగింది అసెంబ్లీలో. యాక్ట్ తెచ్చినాం, యాక్ట్ పాస్ చేసినాం. యాక్ట్ ప్రకారంగా మేము నోటిఫికేషన్ ఇచ్చినాం 34% బీసీల రిజర్వేషన్ పెడుతూ. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అందరు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసినాం. మొత్తం 61.19% మేము పెట్టిన రిజర్వేషన్ యాక్ట్ లోపల మీరు రిజర్వేషన్లు చేసేయండి, నోటిఫై చేయండి అని చెప్పించినాం. దీని మీద ఎవరండి పోయింది? స్వప్నారెడ్డి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ రంగారెడ్డి జిల్లా, గోపాల్ రెడ్డి అని చెప్పి సర్పంచుల సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడు. వీళ్ళు హైకోర్టుకు పోయింది. 50% ఉండాలి, రిజర్వేషన్ 50% మించి ఉండద్దు అని కోర్టుకు పోయిందే కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు, కూటమి గడుపుతున్నారు. ఈ కూటమి పోయింది, సోకాలిన గవర్నర్ దగ్గరికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోయే కూటమే 50% రిజర్వేషన్ మించద్దని కోర్టుకు పోయింది. ఈయన మట్టిగా నేను స్టోరీ చెప్తానండి, ఇవి జడ్జిమెంట్ ఉన్నాయి కాపీలు. ఇవన్నీ ఎవరు పోయినరు, వేసిన వాళ్ళు ఎవరు, జడ్జిమెంట్ ఎట్లొచ్చినాయి, దాన్ని హైకోర్టు కొట్టేసి కేసు 50% మించద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని చెప్పి కొట్టేసి మేము ఊరుకోలేదు. ఇమ్మీడియట్ మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసాం. ఇమ్మీడియట్ అప్పీల్ పోయి దాన్ని 61.919% పెట్టుకుంటాం, గతంలో ఉందండి, మాకు అదే ఇవ్వండి అని చెప్పి మేము పోయినాం. వాళ్ళు కూడా కొట్టేసింది, సమస్య లేదు, ప్రసక్తి లేదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాని తదనంతరం వీళ్ళు అఖిలపక్షం అని పోయి, ఏ అఖిలపక్షం కూటమైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిపి 50% మించద్దని కోర్టుకు పోయినరో వాళ్ళే ఇలా ముసలి కన్నీరు కాచి మాట్లాడితే నవ్వాలనా ఏడవాలనా? ఈ తెలివి ఉందా, తెలివి లేకనా ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నా? ఇవన్నీ బట్టి ఇవన్నీ కాగితాలను బట్టి పోతాయా? ఇవి పెట్టే కేసులు, ఈ స్వప్నారెడ్డిలు, ఈ గోపాల్ రెడ్డిలు ఇవంతా బట్టి పోతారా? ఆ రికార్డు లేవా? ఇప్పుడు హైకోర్టులో లేవా కేసులు? సుప్రీంకోర్టులో లేవా? మేము వేసిన అప్పీల్ లేదా? గడపారు లేకపోతాయా? ఇంత దారుణంగా అబద్దాలు, ఇంత దారుణమైనటువంటి